భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే అక్కడ 3 రోజుల నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి శిథిలాల కింద మరొక మృతదేహం లభించింది. మృతుడు లంబాడి కాలనీకి చెందినటువంటి ఉపేందర్గా గుర్తించారు. 32 గంటల రెస్క్యూ తర్వాత ఉపేందర్ మృతదేహం బయటపడింది. ప్రమాద సమయంలో బిల్డింగ్ లో ఇద్దరు మాత్రమే ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఇంటి యజమాని శ్రీపతి ఇప్పటికే తీసుకున్నారు. ఇక ఖమ్మం పట్టణంలో 3 రోజుల క్రితం భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కున్నటువంటి ఆ కార్మికులని రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నటువంటి సిబ్బంది వెలికి తీస్తున్నారు. ఒకసారి సంఘటనా స్థలం నుంచి ఆ కుప్పకూలిపోయిన తర్వాత సహాయక చర్యలు చేపడుతున్నటువంటి ఆ సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి ఉదయ్ అందుబాటులో ఉన్నారు. ఉదయ్, ఏం జరిగింది? ప్రజెంట్ ఇంకా ఎటువంటి మృతదేహాలు లభించే అవకాశం ఉంది? ఈ 6 అంతస్తుల భవనం కుప్పకూలి నేపథ్యంలో సహాయక చర్యల్లో ఎటువంటి ఆటంకం ఎదురవుతోంది? ఇంకా మృతదేహాలు బయటపడే అవకాశం ఉందా? ఇంకా ఆ సమయంలో ఎంతమంది ఉంటారనేది అనుమానం వ్యక్తమవుతోంది. ఎస్ మనోజ్, భద్రాచలం పట్టణంలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించి ఆపరేషన్ తుది దశకు చేరుకుందని చెప్పాలి. దాదాపు 48 గంటలకు పైగా అవిశ్రాంతంగా ప్రస్తుతం ఉన్నటువంటి సహాయక బృందాలు అయితే శ్రమించాయి. ప్రస్తుతం మీకు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నా. సరిగ్గా నేనున్నటువంటి ప్రదేశంలోనే G+5 అంతస్తుల భవనం ఒకసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరిగ్గా మొన్న మధ్యాహ్నం 2:45 ఈ ఘటన సంభవించింది. ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో కేవలం 2 తాపీ మేస్త్రులు మాత్రమే పనిలో ఉన్నట్లు ఇంటి యజమాని అటు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టయితే తెలుస్తోంది. మొత్తం కామేశ్వర్ కావచ్చు, ఉపేందర్ మృతదేహాన్ని కూడా ఇప్పటికే సహాయక బృందాలు అయితే గుర్తించాయి. సరిగ్గా నిన్న రాత్రి 32 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఉపేందర్ మృతదేహాన్ని అయితే గుర్తించి బయటికి తీశాయి. అయితే ఇక్కడ చాలా శిథిలాల్లో పూర్తి స్థాయిలో కూరుకుపోయినట్లు 2 తాపీ మేస్త్రులు కూడా సహాయక బృందాలు గుర్తించాయి. తొలుత కామేశ్వర్ ను గుర్తించారు. అతన్ని రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే కామేశ్వర్ మృతి చెందారు. మరో తాపీ మేస్త్రిగా పనిచేసినటువంటి ఉపేందర్ అప్పటికే మృతి చెందినట్లయితే తెలిసింది. శిథిలాల కిందనే సుమారు 32 గంటల పాటు ఆహారం, ఆక్సిజన్ అందకపోవడం కావచ్చు, ఇతరత్ర కారణాలు ఏవైనా కావచ్చు, అతని శరీర భాగాలకు తీవ్రంగా గాయాలై రక్తస్రావడం వల్ల కావచ్చు, పూర్తి స్థాయిలో అతనైతే మృతి చెందినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్న ప్రధానంగా ఇంటి నిర్మాణంలో జరిగినటువంటి వైఫల్యాన్ని మీకు చూపించాలి. ప్రధానంగా ఈ రాడ్ మనం చూడొచ్చు. ఇది ఒక బీమ్ పిల్లర్ నిర్మాణం కోసం చేసింది. ఇది ఎంత నాణ్యత వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత సన్నటి రాడ్తో పిల్లర్స్ ఇంటి యజమాని నిర్మించాడు. సో అది ప్రధానమైనటువంటి వైఫల్యంగా మనం భావించవచ్చు. చాలా సన్నటి రాడ్నే పిల్లర్ల నిర్మాణం కోసం కావచ్చు, బీమ్ల నిర్మాణం కోసం వినియోగించాడు. ఇక్కడ ఉన్నటువంటి 6 mm రాడ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇవి కూడా పిల్లర్ల నిర్మాణంలో ఇంటి యజమాని వినియోగించినటువంటి ఆ రాడ్స్ అంతా కూడా నిజానికి 12 లేదా 18 అంగుళాల రాడ్ ని వినియోగించాల్సి ఉంటుంది. కానీ కేవలం 6 mm 9 mm రాడ్ ని వినియోగించడం వల్లనే పిల్లర్లు చాలా శిథిలావస్థకు పూర్తి స్థాయిలో చేరుకున్నాయి. నాణ్యత వైఫల్యంగానే ప్రస్తుతం ఈ నిర్మాణాన్ని అయితే మనం భావించవచ్చు. ప్రస్తుతం దాదాపు ఒక 90% వరకు కూడా ఈ ఆపరేషన్ ముగించారు. ప్రస్తుతం సహాయక బృందాలని కూడా నిన్న రాత్రి ఉపేందర్ మృతదేహాన్ని గుర్తించిన తర్వాత NDRF బృందాలు కూడా చూస్తూనే ఉన్నాం. ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో చాలా వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలోనే అక్కడికి వచ్చినటువంటి అధికారులు కొంతమంది వారించారు, శ్రీపతిని పదే వార్న్ చేశారు. ఇది అసలు నిర్మాణం కాదు, వెంటనే కూల్చేయాలంటూ కూడా చాలా మంది పట్టుబట్టారు. వీడియోలు కూడా వైరల్ గా మారాయి. అయితే అటువంటి స్థాయిలో పలుమార్లు అధికారులు హెచ్చరించినా ఆ నిర్మాణాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ స్థాయి వరకు ఇంతటి దారుణమైన ప్రమాదం జరిగేంత వరకు కూడా జరుగుతూనే ఉందనంటే ఆయన వెనుక ఉన్న శక్తులు ఏంటి? ఆయన వెనుక ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. నిజానికి భద్రాచలంలో చిన్న ప్రమాదం సంభవిస్తేనే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు కావచ్చు, రాజకీయ నేతలు, అన్ని రాజకీయ పార్టీ నేతలు కూడా చాలా వేగంగా స్పందిస్తారు. కానీ ఇంత పెద్ద ప్రమాదం సంభవించిన తర్వాత ఏ రాజకీయ పార్టీ నేత కూడా అంతగా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మౌనంగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు 2 ప్రాణాలు బలైపోయాయి, నిరుపేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికే ఉపేందర్, కామేశ్వర్ కుటుంబాలు రోడ్డున పడి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వాళ్ళే 2 కుటుంబాలకు కూడా ఆధారం. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కవర్ చేయాల్సినటువంటి మీడియా కూడా ఇద్దరే మృతి చెందారు, తమకేం సంబంధం అన్నట్టుగా ఒక సామాజిక బాధ్యతను కూడా మర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం RTV గత 3 రోజులుగా ఇక్కడే ఉండి పరిస్థితిని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. మనం స్థానికుడు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దాదాపు 40 గంటలకు పైగా ఆపరేషన్ కొనసాగింది. మీరు కళ్ళారా చూశారు. ఒకవైపు ఆలయానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ అంతా కూడా పూర్తి స్థాయిలో శిథిలాలను పెకిలించే ప్రయత్నం చేశారు. మీరు కళ్ళారా చూశారు. అసలు ఏం జరిగింది, ఏంటి పరిస్థితి? అయితే మొన్న మార్నింగ్
అంటే మార్నింగ్ కదా, ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 2 గంటల ఆ ప్రాంతంలో సడన్గా కుప్పగుళ్ళు పడిపోయిందట. పడిపోవడం సమయంలో అంటే మేస్త్రులు ఇద్దరని చెప్తున్నారులే కానీ మేస్త్రులతో పాటు హెల్పర్లు ఖచ్చితంగా ఇద్దరితో పాటు నలుగురు వస్తారు. అయితే సీజీ వాళ్ళు కావచ్చు, సీజీ వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండి అంటే వలస కూలీలు వచ్చి ఉండి వాళ్ళు పనికి వెళ్తారు. అంటే మేస్త్రులతో పాటు ఖచ్చితంగా హెల్పర్లు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే మన ఆ శ్రీపతి అనే వ్యక్తి అంటే అతను తుడుచుకోవడం కోసం ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిన పోలీసులకు బిల్డింగ్ కట్టడం పెద్ద సమస్య ఏం కాదు అతనికి. ఎందుకంటే అంత పెద్ద మా అధికారులను మేనేజ్ చేసి బిల్డింగ్ కట్టించాడు. మేస్త్రీలు ఇద్దరని చెప్తారు. మళ్ళీ హెల్పర్లు ఉంటారు కదా, హెల్పర్లు ఖచ్చితంగా లేడీస్ కూడా ఉన్నారు, సీజీ వాళ్ళు వచ్చారని తెలిసి సమాచారం. ఇక్కడ వచ్చి ఎగ్జాక్ట్లీ ఇక్కడ స్థానికులు కూడా ఒకటే ప్రధానమైనటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇక్కడ మృతులు ఇద్దరే కాదు, ఖచ్చితంగా వారితో పాటు కొంత కూలీలు కూడా, అడ్డా కూలీలు కూడా, వలస కూలీలు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఎక్కడ కూడా మిస్సింగ్ కేసు నమోదు కాకపోవడం, అటు కూలీలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆందోళన చెందకపోవడం, ఇంటి యజమాని శ్రీపతి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇద్దరు మాత్రమే ఘటన ప్రమాదం సంభవించినటువంటి సమయంలో ఉన్నారని చెప్పినప్పుడు ప్రస్తుతం పోలీసులు అదే అంశాన్ని ప్రాథమిక సమాచారంగా గుర్తించారు. కేవలం ఇద్దరు తాపీ మేస్త్రులను గుర్తించినారు, వారి మృతదేహాలను కూడా గుర్తించారు. ప్రస్తుతం ఆపరేషన్ అయితే తుది దశకు చేరుకుందని చెప్పి అటు సహాయక చర్యలు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం ప్రస్తుతం సహాయక బృందాలు చేస్తున్నాయి. అయితే ఈ ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆలయానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ కొంత శిథిలాలను పెకిలించాల్సిన అవసరం ఉంది. కింద ఇంకా నిజంగా ఎవరైనా అనుమానాలు నిజమైతే పూర్తి స్థాయిలో ఇంకా మృతులు ఎవరైనా ఉన్నారా, లేదంటే కింద క్షతగాతులు ఎవరైనా ఉన్నారనే అంశంపై ఇంకొంత క్లారిటీ రావాల్సింది. పూర్తి స్థాయిలో ఆపరేషన్ ముగిస్తేనే అసలు మృతుల సంఖ్య ఎంతవరకు ఉంటుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అధికారులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం శిథిలాలు కూడా పడున్నాయి కదా, ఒకసారి వాటి కూడా చూపించండి. అంటే ఎంత అరకొరగా ఆ బిల్డింగ్ నిర్మాణం జరిగింది, ఎంత నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చాలా ఈజీగా కేవలం పేక మెడల్లాగా ఆ బిల్డింగ్ నిర్మించారనేది మనం ప్రేక్షకులు కూడా చూపించాలి. కాబట్టి ఒకసారి ఆ విజువల్స్ లో మీకు పిల్లర్ తాలూకు చూపించండి. పిల్లర్ సంబంధించి ఎందుకంటున్నా ఈ మాట అంటే ఆ బిల్డింగ్ నిర్మాణ దశలో ఉన్నప్పుడుగా మనం ఫొటోస్ చూసినా కూడా చాలా సన్నంగా 9 అంగుళాలకు సంబంధించినటువంటి ఆ పిల్లర్ నిర్మాణమే జరిగినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో మీరు కూడా ఆ దృశ్యాలను చూపించండి. ఎస్, ఎగ్జాక్ట్లీ మనోజ్, ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కేవలం 9mm రాడ్ మాత్రమే. ఈ 9mm రాడ్ని అసలు సాధారణంగా ఇన్ని ఫ్లోర్ల అంతస్తులో వినియోగించకూడదు. ఇది 18 నుంచి 20 అంగుళాల మేర ఇంకా ఎక్కువగానే ఉంటే చాలా బెటర్ అనేది ప్రస్తుతం నిర్మాణ రంగానికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. ఇంత బలహీనమైనటువంటి ఈ రాడ్ ని ఎందుకు వాడాడు యజమాని అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సింది. అతనికి అవగాహన లేకపోవడం వలన, అనుభవం లేకపోవడం వలన, లేకపోతే అతను ఎవరైనా తప్పుదో పట్టించారు. సరే, కారణం ఏదైనా కావచ్చు, కానీ పూర్తి స్థాయిలో నిర్మాణ వైఫల్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో సరిగ్గా 40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఒక భవనం ఉండేది. ఆ గ్రౌండ్ ఫ్లోర్ ని బేస్ చేసుకొని, ఆ బేస్మెంట్ చేసుకొని పూర్తిగా దానిపైన 5 అంతస్తుల భవనాన్ని ఇంటి యజమాని నిర్మించదలుచుకున్నాడు. నిర్మాణం కూడా మొదలు పెట్టాడు. కానీ అప్పటికి అటు చాలా మంది కూడా అతన్ని హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్, ఈ కన్స్ట్రక్షన్ ఎక్స్టెన్షన్ చేస్తున్నావు, ఇది ఏ రోజుకైనా ప్రమాదం అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ఇంటి యజమాని మాత్రం అందరితో వాగ్వాదం దిగడం, ఘర్షణ దిగడం లాంటి ప్రయత్నాలు చేశారు. నిజానికి గత ఏడాది ఆగస్టు కావచ్చు, జూలై, సెప్టెంబర్లో మొత్తం 3 నోటీసులు కూడా శ్రీపతి ఇంటి యజమాని యొక్క భార్య పేరు మీద ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ నుంచి హెచ్చరిక నోటీసులు కూడా జారీ చేశారు. ఖచ్చితంగా భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని చెప్పి అయితే ఆదేశాలు జారీ చేశారు. కానీ అధికారులు అక్కడి వరకు ఎందుకు పరిమితం అయ్యారు? ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పిల్లర్లకు హోల్స్ పెట్టి ఆ నిర్మాణ పనులు ముందుకు వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులదే. కానీ ఆ ప్రయత్నాలు ఎందుకు చేయలేదు, కేవలం హెచ్చరించి ఎందుకు వదిలేశారు అనేది ప్రస్తుతం అందరికీ వస్తున్నటువంటి అనుమానం. శ్రీపతి వెనుక ఉన్నటువంటి ఆ అతీత శక్తులు ఎవరు, ఆ రాజకీయ నేతలు ఎవరు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలియాల్సి అయితే ఉంది. నిజానికి శ్రీపతి అసలు పేరు ఉదయ్, ఒకసారి స్థానికులు కనబడుతున్నారా? స్థానికులతో కూడా మాట్లాడించండి. శ్రీపతి వెనక ఉంది ఎవరు? అంటే ఇంత దారుణమైన పరిస్థితి జరిగినా, అధికారులు పలుమార్లు హెచ్చరించినా, వారిని వార్ చేసినా, ఇన్నిసార్లు జరిగినా కూడా అధికారుల పైపైకే ఇంకా శ్రీపతి రెచ్చిపోయి వారితో గొడవకు దిగాడు. కానీ ఎప్పుడు కూడా దీన్ని సరిచేసే ప్రయత్నం అయితే చేయలేదు. సో ఇంత అరకొరగా నిర్మాణాన్ని చేపట్టి కమర్షియల్గా యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించే పనిలో ఉన్నారని చాలా క్లియర్గా అర్థమవుతోంది. కానీ ఈరోజు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఒకవేళ కనుక ఇంకా ఆ నిర్మాణం పూర్తయిపోయి అందులో కనుక మనుషులు నిజంగా ఆయన అనుకున్నట్టుగా కమర్షియల్ యూసేజ్ కోసం మనుషులు కనుక ఉండి ఉంటే ఇంకా ఈ ప్రమాదం చాలా పెద్ద ఎత్తున జరిగి ఉండేది, చాలా ప్రాణాలు కోల్పోయేవి. ఒకసారి స్థానికులతో మాట్లాడించండి. ఎస్, స్థానికులు కూడా ఉన్నారు. ఈ శ్రీపతి బిహేవియర్ ఏ విధంగా ఉండేది, శ్రీపతి వెనుక ఏదైనా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, మీరు ఏమనుకుంటున్నారు, ఏమనుమానం వ్యక్తం చేస్తారు? అయితే గతంలో ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ కి ఒక మంత్రి గారి భార్య వచ్చిందని మాకు సమాచారం. అయితే తన గతంలో మా గిరిజన సంఘాల నుంచి చాలా మంది కూడా అటు పంచాయతీ అధికారికి ఎన్నో పని నిరూపించుకున్నా, వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రదీప్ అనే అన్నయ్య కూడా వచ్చి అతనితో వాగ్దానం తిన్నప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వేం బిక్కుతావు అని చెప్పేసి
గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఉంది. అతని వెనక పెద్ద హస్తం ఉంది కాబట్టి ఇంత పెద్ద బిల్డింగ్ కట్ట అంటే ఏజెన్సీ గిరిజన చట్టాలకు ఉల్లంఘన తొక్కి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిందని ఖచ్చితంగా అతని రాజకీయ కోణ వెనక ఏదో ఉండుంటుంది కాబట్టి మా అంచనా. ప్లస్ అలాంటి భద్రాచలంలో గిరిజన చట్టాల విరుద్ధంగా 100 భవనాలు కట్టిస్తారు. అవి కేవలం పంచాయతీ అధికారులు, కలెక్టరు, పిఓ వీళ్ళందరూ పర్యవేక్షణ చేయాలి. గిరిజన చట్టాలు అసలు ఈ గిరిజనులకి స్వేచ్ఛ అనేది లేదు ఇక్కడ. ఎవరన్నా పలానా బిల్డింగ్ కడతానని చెప్పేసి మనం గవర్నమెంట్ అధికారికి వెళ్ళి మనం రిప్రజెంట్ ఇస్తే వాళ్ళు రిటర్న్గా మా మీద కంప్లైంట్ ఇవ్వడం ఇలా జరుగుతుంది భద్రాచలంలో. మాకు గిరిజనులకి స్వేచ్ఛ లేదు. ప్రధానంగా శ్రీపతికి సంబంధించి అతని బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, అతని వెనుక ఏ స్థాయి వ్యక్తులు ఉండే అవకాశం ఉంటుంది, అతని ఏమన్నా రాజకీయ పార్టీలో ఇన్వాల్వ్మెంట్ ఉందా, గతంలో ఏదైనా రాజకీయ పార్టీలో పనిచేయడం కానీ పలానా లీడర్కి అతి దగ్గరగా చనువుగా ఉండడం కానీ జరిగింది? అయితే బిల్డింగ్ ఓపెనింగ్ పలానా మంత్రి గారి భార్య వచ్చిందంటే ఖచ్చితంగా అయితే రాజకీయ కోణంలో అతనికి వెనక పెద్ద శక్తి ఉండొచ్చు ఖచ్చితంగా. కానీ అతనికి ఎవరికి భయపడకుండా చేస్తుందంటే ఇతన బిహేవియర్ కూడా కొద్దిగా యాషగా ఉంటుంది. చుట్టుపక్కల కూడా నిన్న ఒక తాతయ్య గారు చెప్పారు, కొద్దిగా కోపంగా మాట్లాడతాడు, ఎవరైనా వచ్చినా శాంతయుతంగా మాట్లాడు, నువ్వేం చేస్తావు, నువ్వేం మాట్లాడుతావు అన్నట్టు మాట్లాడతాడు. అంటే ఏదో కోణంగా అయితే అతనికి రాజకీయ శక్తి ఉంది కాబట్టి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాడనే సమాచారం. ఎస్, గతంలో శ్రీపతి ఒక ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అర్చకత్వంగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. తిరుపతిలోని ఒక ఆలయంలో తాను అర్చకత్వం నేర్చుకున్నానని, అక్కడి నుంచి భద్రాచలం వచ్చానని, గత 4 ఏళ్ల క్రితమే భద్రాచలం వచ్చాడు. 15 ఏళ్ల క్రితం భద్రాచలం నుంచి వదిలి వెళ్ళిపోయినటువంటి శ్రీపతి 4 ఏళ్ల క్రితం సరిగ్గా ఇక్కడికి వచ్చి ఒక ఆలయాన్ని నిర్మించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నాడు. దానికి అనుసంధానంగా ఒక G+5 అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఒక 2 మహిళలకు గుండు కొట్టించినటువంటి ఘటనలో కూడా శ్రీపతి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. శ్రీపతి బిహేవియర్ చాలా క్రూరంగానే ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది. అతనిపై పూర్తిగా నెగిటివ్ ఫీడ్బ్యాకే వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిసర ప్రాంత ప్రజలు కూడా శిథిలాల కింద ఇంకా గాయపడిన వారు కానివ్వండి, డెఫినెట్ గా 3 రోజులు కావస్తుంది కాబట్టి అక్కడ ఉన్నవారు ఇంకా బ్రతికి ఉన్నారనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఇంకా అక్కడ మృతదేహాలు ఉండే అవకాశం ఉందా? కేవలం 2 ఉపేందర్ లేదా నిన్న మరొక మృతదేహం లభించింది, 2 ఉండే అవకాశం ఉందా? ఇంకా ఆ సంఖ్య పెరగొచ్చా? స్థానికులు ఏం చెప్తున్నారు, గమనించారా ఆ సమయంలో ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది? ఇంటి యజమాని చెప్తున్న ప్రకారం 2 తాపీ మేస్త్రులు మాత్రమే ప్రమాద సమయంలో ఉన్నారని శ్రీపతి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. పోలీసులు కూడా అదే అంశాన్ని పరిగణలోకి తీసుకొని రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగించారు. కానీ ప్రస్తుతం స్థానికులు కావచ్చు, ప్రమాద సమయంలో మొత్తం 3 వాయిస్ తమకు వినిపించిందని చెప్పి కొంతమంది స్థానికులు నిన్న ఆర్టీవీతో చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ కూడా ఆ కూలినటువంటి ఆ శిథిలాల కింద కొంత ఇంకా కూలినటువంటి స్మెల్ వస్తుందని చెప్పి కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ శిథిలాలను కూడా పెకలించి ఇంకా కింద ఎవరైనా ఉన్నారా అనేది మాత్రం తెలియాల్సినటువంటి, పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ ముగిసిన తర్వాతనే ఇంకా ఏదైనా మృతదేహాలు లభిస్తేనే, ఆచూకీ దొరికితేనే పూర్తి స్థాయిలో ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మృతుల సంఖ్య 2గానే అటు అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఇంకా లోపల తాపీ మేస్త్రులు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళతో పాటు వారికి సహకరించేందుకు కూలీలు కూడా నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒక కూలీ జరిగినటువంటి ఆ ప్రదేశంలో ఉండే అవకాశం ఉంటుంది. సో అదే నిజమైతే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందనేది ప్రధానంగా స్థానికులు చెప్తున్నటువంటి వాదన మనోజ్. రైట్ ఉదయ్. సో ఇది భద్రాచలం దగ్గర నిన్న 2 రోజుల క్రితం ఒక 6 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. మీరు చూసారు కదా విజువల్స్ లో, ఆ శిథిలాల కింద పడినటువంటి ఆ మృతదేహాలు వెలికి తీస్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యాలను చూస్తున్నాము. సో ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ అక్కడికి వెళ్ళి 2 రోజులుగా ఈ విషయాన్ని మీకు అందిస్తూనే ఉంది. అరకొరగా 9mm రాడ్తో అరకొరగా అసలు ఎటువంటి గైడ్ లైన్స్, ఎటువంటి పద్ధతులు, ఎటువంటి రూల్స్ పాటించకుండా 6 అంతస్తుల భవనం నిర్మించాడు అక్కడ శ్రీపతి అనేటువంటి వ్యక్తి. శ్రీపతి ఎవరు చెప్పినా వినలేదు. పలుమార్లు అధికారులు వెళ్ళి హెచ్చరించారు, అధికారులతో వాగ్వాదాన్ని దిగాడు, కానీ దాన్ని ఆపేందుకు మాత్రం ప్రయత్నం చేయలేరు. ఇక్కడ ఆయన కమర్షియల్ యూసేజ్ కోసం ఒక మఠం నిర్మించి దాన్ని కమర్షియల్ యూసేజ్ కోసం వాడదామనే ఆలోచనతో ఈ భవనం నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ ప్రమాదం నిర్మాణ దశలో ఉండగానే జరిగింది కాబట్టి సరిపోయింది, 2 ప్రాణాలు గాల్లో కొనసాగి. లేదు అనుకుంటే కనుక ఇది పూర్తిగా ఇనాగ్రేట్ అయిపోయి పూర్తిగా అది ప్రారంభం కనుక అయి ఉంటే కనుక ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగి ఉండేది. సో ఇంకా మృతదేహాలు ఉన్నాయనే అనుమానంతో చాలామంది స్థానికులు చెప్తున్నారు. కానీ శ్రీపతి చెప్తున్న సమాచారం మేరకు కేవలం 2 మృతదేహాలే ఉన్నాయని పోలీసులకి అందించారు కాబట్టి ఆ 2 మృతదేహాలు ఇప్పుడు లభించాయి. ఇంకా శిథిలాలను తీసే పనిలో ఉన్న రెస్క్యూ సిబ్బంది. చూద్దాం మరి ఇంకా మృతదేహాలు బయటపడతాయా, శ్రీపతి చెప్తున్న దాంట్లో నిజం ఎంత అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.